హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితిది అనమాట. నేనైతే ఆ వినాయకుని అయితే నేనే చేశాను. ఆల్రెడీ వినాయకుని తయారు చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడకపోతే చూసేయండి. ఇంకా మార్నింగే బేగా 4 o'clock అయితే లేచేసాము. ఎందుకనంటే మేమైతే పీటల మీద కూర్చున్నామని అయితే నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎందుకని చెప్పి కొంచెం బేగా అయితే లేచాము. ఇంకా ఉండ్రాలు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను నేను. ఈ చిన్న ప్లేట్లో కలపడానికి అయితే అస్సలు వీలవుతలేదు. ఇంకా పెద్ద ప్లేట్లో అయితే వేసి ఇంకా కలిపేసాను. ఇలాగా ముద్దలాగా అయితే చేసేసాను అనమాట. ఇంకా వీటిని ఉండ్రాల కింద అలాగే మోదకాలు చేస్తారు కదా, ఇంకా అవి అలాగే జిల్లేడికాయలు కూడా చేస్తున్నాము. ఇంకా నేనైతే ఉండ్రాలు అయితే చేసేస్తున్నాను. అలాగే మామూలుగా ఉండ్రాలు పెట్టడానికి అలాగే దండకు కూడా అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకొక పక్క మా అత్తయ్య అయితే జిల్లేడికాయలు అని చెప్పాను కదా, ఇంకా అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది కొబ్బరికూరు బెల్లం పెట్టి చేస్తారనమాట. ఇంక మేము అలా కాదు, ఇంకా బెల్లం ముక్క పెట్టి చేస్తున్నాము. మా అమ్మ కూడా అలా చేసేది, ఇంకా మా అత్తయ్య కూడా అలానే చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మోదకాలు చేస్తున్నాను. నాకు రాదు, నేను యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. మనకి చేసేది ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ మా దగ్గర అయితే చేసేది అయితే లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేను కూడా మధ్యలో బెల్లం ముక్క పెట్టి ఇంక ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. ఇంకా అలాగా మనము మధ్యలో పెట్టి మన షేప్లో పెట్టేసుకోవాలి. ఇంకా మనం చాక్ తోటైనా స్పూన్ తోటైనా అలా గీతలు పెట్టేసుకుంటే మనకి మోదకం అయితే రెడీ అయిపోతుంది. నేను బాగా చేశానో లేదో కూడా కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం నాకు కూడా రాదు. ఇంకా ఉండ్రాలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవైతే అత్తయ్య అయితే ఆయమని పెడతారు కదా ఉండ్రాలు, ఇంకా వాటికని చెప్పేసి అయితే తీస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ మోదకాలు అయితే చేసేస్తున్నాను. ఇంకా మిగతా వంటలన్నీ కూడా మా అత్తయ్య చేస్తే ఇంకా పైపైన చిన్న చిన్న హెల్ప్ అయితే చేశాను అంతే. ఇంకా ఉన్న పిండితో అయితే నేనైతే మోదకాలు అయితే చేసేస్తున్నాను. అలాగే ఉండ్రాలు, జిల్లేడికాయలు అలాగే మోదకాలు కూడా చేసేసాము. ఇంక ఇవి కూడా ఇచ్చేస్తే ఆయమని అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ముద్దపప్పు చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అత్తయ్య ఆడిదిలోకి ఉండ్రాలు అలాగే తాలికలు చేస్తుంది అనమాట. ఇక్కడ ఆడిదికి అయితే నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇంకా మరిగిన తర్వాత మనం ఉండ్రాలు అయితే చేసుకున్నాం కదా తాలికలను, ఇంకా అవి అయితే వేసేస్తుంది అనమాట. ఇంకా అవి ఉడికిన తర్వాత పిండి వేసుకొని కలిపేసుకుంటే ఇంకా ఆడిదైతే రెడీ అయిపోతుంది. ఇంకా ఆడిదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంక మేమైతే రెడీ అయిపోయాము. దీనికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, చూడకపోతే చూసేయండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంటికాడైతే పూజ అయితే ఈ విధంగా చేసేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట గుడి దగ్గరికి. మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా పంతులు గారు అయితే రాలేదు. ఇంకా కొంచెంసేపు అలా కూర్చున్నాము. ఇంకా అంతట్లో పంతులు గారు వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఇచ్చేస్తాను, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది కదా, చూసేయండి. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీయాయ నమః, శంకరచన వాసుదేవ మృత్యుమున అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహాచ్యుత జనార్దన వేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. నామ రూపాభ్యాం దేవి సర్వమంగళాః యో సంస్మరణతుం సాం సర్వతో జయమంగళం లాభస్ఫారః ఏతేష బ్రహ్మ హరిమతమార్గే ఓం భూ ఓం భవః ఓం పుష్పక్షానిక్షుభ్యా అశ్రాజాభ్యా ఆగరసే శుభద్రవిచిత్రే వక్షరికేశోత్రే ఆపోవ విశ్వాభవారత్నే సమాధానార్థం పుష్పం సమర్పయామి. పాదయోః పార్థ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి. ఆపోజిష్టామి పోస్తన పూజ్యధారణం మహేరణ దీక్షతే యోగా పూయమానాః అభియంద్ర భర్తమన్యాభ్యస్వాదనో ఆదేశమ అస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఇంద్రాయ నమః, అంగజనాయ నమః, వక్రతుండాయ నమః. సమర్పయ ధూమాగ్రాపయామి. దేవందర్శయామి గోవిందమానృద్ధ ఆదరణాకవల్లీదలితం ముక్తాదురసంయుక్తాంబోధమృతాంబులార్థం పుష్పం సమర్పయామి. సుముఖస్तेन्द्र सुगलगजनः संबोधस्तु वेदगुणाजगणादिकं समर्पयामि. नमस्कृभ्ये नमस्कारान् समर्पयामि. मंत्रहनग्राहेण मुक्तहिंनादिपा ఇంకా పంతులు గారు అయితే కథ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే ఇస్తాను, వినేయండి. ఉత్తర భాగమున నారీ వర్త పుణ్యభూమి పుట్టిండును అందనేక తరం శాస్త్ర పురాణాత హేతులు చెప్పు పౌరులు కూర్చుండగా పౌరుగాది అనేక శాస్త్రములు బోధించుతుండరు. ఇట్లుండ చంద్రవంశం పుట్టిన ధర్మరాజు దైవ యోగం జ్ఞాతులైతే రాజ్యం పోగొట్టుకుని అనేక వృక్ష మృగంపు గల దుర్గముంపై అడవి ప్రవేశించి అందువాయు పక్షకులుగా వర్ణపక్షకులుగా తపంపు చేయించింది. మహాత్ములను ఋషులను చూసి సూతినేతకు పోయి భార్యను చూడ నమస్కరించి ధర్మరాజా ఇట్లనే
ఓ మహాత్మా, మేము జ్ఞాతులచే రాజ్యం సంపద కోల్పోయి వచ్చినాము. మీ దర్శన మాత్రాన సకల పాపములు నశించడు. మా ఎందు కృప కలిగి మరలా రాజ్యాన్ని కలిగినట్టు వ్రతం బాగానే ఉండని వేరగా సూచనట్లున్నాయే. ధర్మరాజా, సమస్త పాపములు పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి చేయు వ్రతం ఒక్కటి కలదు, రహస్యమైన వ్రతము కలదు. దాన్ని సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన ఎట్లనని ప్రమాద గణసేవితునము నానారత్నభూషితముగై కైలాస పర్వతన మందార వృక్ష సమీపమున సింహాసముపై పరమశివుడు కూర్చున్నట్టు శనుకే దరి తెచ్చిన ఇట్లనిగా, ఓ నీలకంఠ, లోకంబునందు జనులు ఏ వ్రతము చేసిన పుత్ర పౌత్ర బుద్ధి సుఖంగా ఉండు అట్టి వ్రతము చెప్పు అనగా శివుడు, ఓ కుమారస్వామి, ఆయువును సర్వసంపద అభివృద్ధి చేయడు వినాయక వ్రతము ఒకటి కలదు. ఆ వ్రతమును నిర్మాణకుల నుంచి తన శక్తి కొలసి బంగారముతో గాని వెండితో గాని తుదిక మట్టితో గాని సర్వేస్తారు. విఘ్నేశ్వర ప్రతిమను స్వర్ణహోత్తర మండపం ఏర్పరిచి వడ్లు గాని బియ్యము గాని పోసి అష్టదళ ప్రతిమం ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతందుల పుష్పంచే పూజించి దీప ధూపాలను సమర్పించి కుడుగులు మొదలైన టెంకాయలు, అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా దినియుల కిరి ఒకటి ప్రకారము నైవేద్యము నృత్య వాద్య जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की। మా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ విగ్రహం చూసారు కదా, ఎంత బాగుందో చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మా ఆడపడిచి వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా పీటల మీద అయితే కూర్చున్నారు. ఇక్కడ కూడా వినాయకుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట మేము. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. బాయ్.